సో మెమరీస్, వాట్ ఆర్ యువర్ మెమరీస్ అండి దాంతో ఉన్నవి ఆ సినిమాతో? అంటే మనకి అప్పటిదాకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, పాస్ట్ శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు. సో అవన్నీ కళ్ళకు కట్టినంత అంత బాగా చూపించడం ఆ రోజుల్లో సూపర్. అండ్ డాకు మహారాజ్ గారి గురించి ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారో. అప్పటి ఆదిత్య 369 నుంచి ఇప్పుడు డాకు మహారాజ్. కాదు, మా దాంట్లో డాకు మహారాజ్ డాకు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాలోదే. అవునా? నేను బాలకృష్ణ గారు మాట్లాడుకున్నప్పుడు బాబు ఫస్ట్ చెప్పింది అదే. ఆ శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చి ఇప్పుడున్న ప్రెసెంట్ బాలకృష్ణ గారిని రిలీజ్ చేస్తారు, ఇందాక మీరు చూశారు. ఆ లుక్కే మా ఇన్స్పిరేషన్. వావ్, లవ్లీ. చూసారా, ప్రీవియస్ పాస్ట్ నుంచి ఇన్స్పిరేషన్స్ అనమాట అన్ని. సో అనిల్ గారు మీరు? ఇది నేను అద్దంకి అని ఒక టౌన్లో శ్రీరామ థియేటర్. సో ఆ పోస్టర్ ఒకటి బాబు కత్తిలా వంచి ఉండేది పోస్టర్. ఆ పోస్టర్ కూడా గుర్తు నాకు, రెడ్ జాకెట్ వేసి చలపతిరావు గారితో ఫైట్ సీక్వెన్స్ పోస్టర్. అది ఆ పోస్టర్ చాలా నాకు ఇంట్రెస్టింగ్ అనిపించేది. వెళ్ళి చూస్తే అసలు మెస్మరైజ్ అయిపోయాను నేను. నాకు తెలిసి ఆ సినిమాని నేను థియేటర్లోనే అప్పట్లో ఒక 15-20 సార్లు చూసుంటా. అండ్ విహెచ్ఎస్ క్యాసెట్లు వచ్చాక కూడా, వీసీపీలు ఉంటాయి కదా అప్పుడు, విహెచ్ఎస్ క్యాసెట్ తెచ్చి సమ్మర్ హాలిడేస్లో దాన్ని మల్టిపుల్ టైమ్స్ ప్లే చేసి చూసేవాళ్ళం. సో అంత ఎంగేజింగ్గా ఉండేది. అండ్ ఎపిక్ ఫిల్మ్ అండ్ ఇట్స్ క్లాసిక్ ఫిల్మ్. ఖచ్చితంగా వి ఆల్ బిలాంగ్ టు ద సేమ్ జనరేషన్. వయసు బాబు అంతా 8 years, 91 అంటే అంతే. 91 రిలీజ్, 35 years ఆఫ్ ద 9 years. 9 years వయసు. వావ్, లవ్లీ, చాలా బాగుంది. సో మీరు ఇప్పుడు బాలకృష్ణ గారితో సినిమా చేస్తే ఇందులోంచి ఏం ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు? నాకు ఒకటి అనిపించింది ఏంటంటే, ఈ టైమ్ మిషన్ కాన్సెప్ట్తో కుదిరితే 91కి వెళ్ళిపోయి, అంటే ఈ ఏజ్తో వెళ్ళిపోయి అప్పుడు బాబు ఇలా ఉన్నారు అసలు. అంటే ఇప్పుడు అందగాడే బాబు, అసలు చూడు ఎలా ఉన్నారు. ఆ టీషర్టు, ఆ టీవీ కుదిరితే, ఇది స్వార్థం. ఆ టైం మిషన్లో అలా వెళ్ళిపోయి ఒక 6 నెలలు ఒక అలా సినిమా తీసి రిలీజ్ చేసి మళ్ళీ టైం మిషన్లో తుర్రునిట్టు వచ్చేయాలని, టైం ట్రావెల్లో వెళ్ళి మళ్ళీ ఇక్కడ అదే పాలబుగ్గలంట. అంటే ఖచ్చితంగా బాబు ఖచ్చితంగా బాబుకి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ. నాకు తెలిసి ఆ టైంలో ఎలా ఉండేదో మరి బాబు చెప్తే తెలియాలి మనకి. తెలిసిపోతాను మాకు ఇక్కడ. చాలా అందగారు కదా మరి. సో నేను వెనక నుంచి మోహన్ గారు మీరు చెప్పండి, మీకు ఈ సినిమాలో క్యారెక్టర్ వచ్చినప్పుడు అండ్ మీరు చేసినప్పుడు మీ అనుభవాలు. ఏం చేసామో మాకు తెలియదు, నిజమే చెప్తున్నాను. ఎందుకంటే చెప్పేది చేసేది అంతవరకే తప్ప, ఇక బాలన్నతో ఉంటే మాకు షూటింగ్ చేసినట్టు ఉండదు, ఆడుకోవటానికి వచ్చినట్టే ఉండేది. అంటే చాలా అన్నయ్య అదొకటే మీరు రివీల్ చేశారు, మిగతా రివీల్ చేయలే. ఆ సినిమాలో బాలన్న నేను ఒకటే గెస్ట్ హౌస్లో ఉండేది. ఇక ఆ గోల గురించి చెప్తే ఇప్పుడు ఇదంతా మర్చిపోతారు మీరు, కనుక ఇప్పుడు చెప్పను. చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్తాను. మీరు అడిగిన దానికి అసలు ఈ సినిమా గురించి చెప్పాలంటే, బాలన్న 2 క్యారెక్టర్స్లో అసలు అది వర్ణనాతీతం. అంటే బ్లడ్ దానికి నా దేవుడు, నా ఎన్టీ రామారావు గారి దేవుడు, ఇక మా నాన్న మా అమ్మ అన్నగారి అభిమానులు, అక్కడి నుంచి నేను అభిమాని చిన్నప్పటి నుంచి. ఆ బ్లడ్ ఈ బ్లడ్ అమ్మో. ఆ ఫైట్స్ చేసేటప్పుడు కన్నా మీరు చూస్తే, ఆ గుర్రాలు నడిపేటప్పుడు మీరు చూస్తే అసలు చాలా విచిత్రాలు అనుకోండి అవన్నీ. కానీ ఈ సినిమాలో బాలన్న ఫైట్ కానీ, ఆ కృష్ణదేవరాయలు గారి ఆ సీన్ అండి, ఆ సీన్లో 2 క్యారెక్టర్లు అసలు కనులు మెరిమిట్లు గొల్లపటం అంటారు చూసారా, అది జరిగింది. కానీ ఈ సినిమా తీయడానికి ముఖ్యంగా అసలు ఇక్కడున్నాడు కృష్ణప్రసాద్ గారు. ఆ కృష్ణాని ఎందుకు పెట్టారో కానీ, ఈ శ్రీకృష్ణలాగా అసలు ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్. ఆదిత్య 369 ఏముంది అనే అనిపిస్తుంది. కానీ పుస్తకం తెరిస్తే సంగీతం శ్రీనివాసరావు గారు వారు సృష్టించిన ఆ సృష్టి ఇక్కడ కనపడుతుంది. ఆయన ఎప్పుడు ఆయన ఏదన్నా అనుకుంటే దాన్ని నెమరు వేసుకుంటూ, అసలు ఈ సినిమా గురించి 1 కాదు 2 కాదండి. ఎందుకంటే నేను నటించిన కాబట్టి, అందులో చూసిన కాబట్టి, ఎలా తీశారో చూసిన కాబట్టి, బాలన్న నటన చూసిన కాబట్టి అసలు వండర్ఫుల్. అసలు మళ్ళీ కాదు, మళ్ళీ ఇప్పుడు బాబీ చెప్పాడు కదా నా చిన్నప్పుడని.
ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా మళ్ళీ పిల్లల్ని కానీ అప్పుడు కూడా ఈ ఆదిత్య 369ని కొత్త సినిమాగా చూస్తారు. ఖచ్చితంగా అది ఖచ్చితంగా. మాత్రం గ్యారంటీ. సేమ్ అదే పాల బుగ్గలు మా బాలన్న, అదే మీసం, అలాగే కనపడతాడు. సో కృష్ణప్రసాద్ గారు, మీరు తప్పకుండా చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇలాంటి సినిమా తీస్తున్నాం అన్నప్పుడు మీరు చేసిన ధైర్యం, ఫస్ట్ ప్రొడ్యూసర్గా, సెకండ్ థింగ్ కథ నమ్మడం, అండ్ అమ్మో ఎంత ఖర్చు అవుతుందో, ఎలా ఉంటుందో, ఎలా ఆడుతుందో, మీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది? అది చెప్పాలంటే నిజాయితీగా చెప్తానండి. 100% నేను అప్పటికి ఫస్ట్ ఒక్క సినిమానే చేస్తున్నానండి, చిన్నోడు పెద్దోడు అని, మంచి సక్సెస్ఫుల్ సినిమా. ఆ తర్వాత